నవ్వకండే, ఇది అవినీతి మ్యాటర్. బిల్డింగ్ అద్దాలకు, మళ్ళీ చెప్తున్నా, బిల్డింగ్ అద్దాలకే 2500 కోట్లు. నవ్వకండే, ఇది అవినీతి మ్యాటర్. ప్లంబింగ్ కరెంటు వైర్లకు, మళ్ళీ చెబుతున్నా, బిల్డింగుకు కాదు, కేవలం ప్లంబింగ్ కరెంటు వైర్లకే 2300 కోట్లు. నవ్వకండే, ఇది అవినీతి మ్యాటర్. పిచ్చి మొక్కలు పీకడానికి, ముళ్ళ కంపలు తొలగించడానికి 3 నుంచి 4000 కోట్లు. నవ్వకండే, ఇది అవినీతి మ్యాటర్. వరద నీరు ఎత్తిపోయడానికి 8000 కోట్లు. నవ్వకండే, ఇది అవినీతి మ్యాటర్. ఇది కాకుండా శాశ్వత సచివాలయ నిర్మాణానికి 9612 కోట్లు. నవ్వకండే, ఇది అవినీతి మ్యాటర్. మన విజనరీ అమరావతిలో కడుతున్న శాశ్వత సచివాలయం ఖర్చు 9612 కోట్లు. మీకొక చిన్న లెక్క చెబుతాను, జాగ్రత్తగా వినండి. హైదరాబాదులో ట్యాంక్ బండ్ దగ్గర కేసీఆర్ అద్భుతంగా తెలంగాణ సచివాలయం నిర్మించారు. దీనికైన ఖర్చు ఎంతో తెలుసా? 600 కోట్లు. అంటే అమరావతిలో శాశ్వత సచివాలయ నిర్మాణానికి అయ్యే ఖర్చుతో 16 తెలంగాణ సచివాలయాలు కట్టొచ్చు. అందుకే అంటున్నా, నవ్వకండి, ఇది అవినీతి మ్యాటర్ అని. మీకు ఇంకో నిజం కూడా చెబుతా. ఢిల్లీలో మోడీ సర్కార్ కొత్తగా కట్టిన పార్లమెంటు భవనం ఖర్చు ఎంతో తెలుసా? 950 కోట్లు. ఆ లెక్కన అమరావతిలో శాశ్వత సచివాలయ నిర్మాణానికి అయ్యే ఖర్చుతో 10 పార్లమెంటు భవనాలు కట్టొచ్చు. అందుకే అంటున్నా, నవ్వకండే, ఇది అవినీతి మ్యాటర్ అని. ఇది కేవలం శాశ్వత సచివాలయం ఖర్చు మాత్రమే సార్. ఈ దోపిడీ మ్యాటర్ ఇంకా ఉంది. అసెంబ్లీ భవన నిర్మాణానికి 1693 కోట్లు, హైకోర్టు భవన నిర్మాణానికి 1845 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, ఇది అవినీతి మ్యాటర్ అవునా కాదా? 2018లో ఏ కంపెనీలకైతే కాంట్రాక్టు ఇచ్చారో 2025లోనూ అవే పనులు అవే కాంట్రాక్టు సంస్థలకు దక్కాయి. అదే మ్యాజిక్ అంటే. పైగా ఈసారి అధిక ధరలకు టెండర్లు దక్కాయి. అది బాబు గారి లాజిక్ అంటే. ఈ దోపిడీ కొనసాగాలంటే నీలాంటోళ్ళు నాలాంటోళ్ళు అక్కడ ఉండకూడదు. అందుకే 50,000 మంది పేదలను అక్కడి నుంచి తన్ని తరిమేశారు దయార్ద్ర హృదయం కలిగిన మన నారావారు. అమరావతి చంద్రబాబుకు బంగారు బాతుగుడ్డు, బంగారు చక్కెర లడ్డు. అది ఎలాగో చెబుతాను, వినండి, బాగా క్లియర్గా అర్థమవుతుంది మీకు. ఎస్, ఒకసారి స్క్రీన్ పైన చూపించండి సార్. అమరావతి అనేది చంద్రబాబు నాయుడు గారికి ఒక బంగారు బాతు ఎలా అయ్యిందో చూడండి. శాశ్వత సచివాలయం గడుతున్నారు మన చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో. దానికి అవుతున్న ఖర్చు ఎంతో తెలుసా? 9612 కోట్లు సార్. దాని విస్తీర్ణం ఎంతో తెలుసా? 52,20,496 చదరపు అడుగులు. ఆ లెక్కన చదరపు అడుగు విలువ 18,413 రూపాయలు అవుతోంది. ఇది ఈ దేశం మొత్తం తిరిగిన ఎక్కడైనా కానీ మీరు హైరైజ్ బిల్డింగ్లు కట్టినా, స్టార్ హోటల్స్ కట్టినా 18,413 రూపాయలతో చదరపు అడుగు కట్టడం అనేది ఈ దేశంలో ఎక్కడా ఇప్పటి వరకు జరగలేదు. ఆ రికార్డు మన చంద్రబాబు నాయుడు గారు సాధించారు. అంటే అవినీతిలో మనం ఎంత టాప్లో ఉన్నాం చూడండి. నెక్స్ట్ ఒక్క అద్భుతమైన విషయాలు చెప్తాను. నేను చెబుతున్నది సచివాలయం, శాశ్వత సచివాలయం నిర్మాణానికి అయ్యే ఖర్చు కాదు సార్. ఇక్కడ మీరు చూస్తున్నది బాగా జాగ్రత్తగా చెవులు రిక్కరించి మరీ వినండి. అద్దాలు, బిల్డింగ్లకు అద్దాలు వేస్తాం కదా, బిల్డింగ్ తలతలా మెరవడానికి అద్దాలు వేస్తారు కదా, ఆ అద్దాలకు మాత్రమే 2540 కోట్లు ఖర్చు పెడుతున్నారు మా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో. కేవలం అద్దాలకే. ఇక్కడ కరెంటు, ప్లంబింగ్, లిఫ్టు, అలారం సిస్టమ్, దీనికి మాత్రమే 2316 కోట్లు ఖర్చు పెడుతున్నారు సార్. ఇది కాకుండా రోడ్లు, డ్రైనేజీలు వేయడానికి 1057 కోట్లు ఖర్చు పెడుతున్నారు సార్. అద్దాలకి 2540 కోట్లు ఈ దేశ చరిత్రలో ఎక్కడైనా చూసారా మీరు? ఎన్ని పార్లమెంటు భవనాలు కట్టొచ్చు, ఎన్ని తెలంగాణ సచివాలయాలు నిర్మించవచ్చు. కరెంటు, ప్లంబింగ్కి 2316 కోట్లు అంట. ప్లంబర్కి, ఎలక్ట్రీషియన్కి చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇస్తున్నారంటే 2316 కోట్లు. ఇది వినడానికి 2316 కోట్లు అంటే మనకు లెక్క తెలియకపోవడం వల్ల ఆశ్చర్యంగా చూడలేకపోతున్నామేమో, ఈ అవినీతిని గ్రహించలేకపోతున్నామేమో. ఒక్కసారి పేపరు పెన్ను తీసుకొని 2316 కోట్లు నెంబర్ ఒక్కసారి మీ పేపర్ పైన వేసి చూడండి సార్. ఎంత దుర్మార్గంగా, ఏ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నారో మీకు అర్థమవుతుంది. ఆ లెక్కన
శాశ్వత సచివాలయం, చంద్రబాబు నాయుడు గారు కడుతున్న శాశ్వత సచివాలయ నిర్మాణ వ్యయం చదరపు అడుగు ఎంత అవుతుందో తెలుసా సార్? 20,439 రూపాయలు అవుతోంది. ఈ ప్రపంచంలో ఎక్కడైనా చదరపు అడుగు 20,000 రూపాయలు ఉంటుందా? చంద్రబాబు నాయుడు గారు అమరావతిని బంగారు బాతులా ఎందుకు చూస్తున్నారు? బంగారు బాతుగుడ్డు, బంగారు చక్కెర లడ్డని ఎందుకు పాటలు పాడుకుంటున్నారు? ఒక్కసారి చూడండి సార్. తెలంగాణ సచివాలయం అద్భుతంగా కట్టారు కేసీఆర్ గారు. దానికైనటువంటి ఖర్చు 600 కోట్లు. మీరు కావాలంటే ఒక్కసారి యూట్యూబ్లోకి వెళ్ళి వీడియో కూడా చూడొచ్చు, ఎంత అద్భుతంగా కట్టారు అన్నది. లేదా హైదరాబాద్కు వచ్చినప్పుడు ఒకసారి సందర్శించి వెళ్ళండి, వీడియోస్ చూసుకోవచ్చు. దానికైన ఖర్చు 600 కోట్లు. ఇప్పుడు పార్లమెంటు భవనానికి వస్తాం. ఇది అత్యద్భుతమైనటువంటి నిర్మాణం. దీనికైనటువంటి ఖర్చు 950 కోట్లు సార్. ఇది కూడా మీరు యూట్యూబ్లోకి వెళ్ళి ఆ భవనం యొక్క నిర్మాణం ఎంత అద్భుతంగా జరిగింది, ఏ స్థాయిలో జరిగింది, ఎంత గొప్ప నిర్మాణాన్ని చేపట్టారనేది మీరు చూడొచ్చు. దీనికైన ఖర్చు 950 కోట్లు. మన చంద్రబాబు నాయుడు గారు అద్దాలకి, కరెంటుకి, ప్లంబింగ్కి, రోడ్లకు, డ్రైనేజీకి చేస్తున్నటువంటి ఖర్చుతో ఒక్కసారి తెలంగాణ సచివాలయాన్ని, కొత్త పార్లమెంటు భవనాన్ని కంపేర్ చేసి చూద్దాం. ఒకసారి ఈ బిల్డింగ్లకు అవుతున్నటువంటి అద్దాలకు పెడుతున్నటువంటి ఖర్చు 2,540 కోట్లు. ఈ 2,540 కోట్లు అనేది కేవలం అద్దాలకు మాత్రమే సార్. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, భవన నిర్మాణానికి కాదు, అక్కడ వాడేటటువంటి అద్దాలకు 2,540 కోట్లు. ఈ అద్దాలకు అయ్యేటటువంటి ఖర్చుతో మనం ఏం చేయొచ్చో తెలుసా? తెలంగాణ సచివాలయాలు దాదాపు 4 కట్టచ్చు. మన పార్లమెంటు భవనాలు దాదాపు 3 కట్టచ్చు, కేవలం అద్దాలకి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఖర్చుతో. ఇప్పుడు పార్లమెంటు భవనాన్ని కూడా చూద్దాం. అలాగే కరెంటు, ప్లంబింగ్, పార్లమెంటు భవనాలు చూసాం కదా 3. ఇప్పుడు కరెంటు, ప్లంబింగ్కి 2,316 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఎలక్ట్రీషియన్కి, ప్లంబర్కి చంద్రబాబు నాయుడు గారు 2,316 కోట్లు ఇస్తున్నారు. దీంతో ఏం చేయొచ్చు అంటే తెలంగాణ సచివాలయాలు దాదాపు 4 కట్టచ్చు, కొత్త పార్లమెంటు భవనాలు దాదాపు 2 నిర్మించవచ్చు. ఇక రోడ్లు, డ్రైనేజీ కోసం 1,057 కోట్లు ఖర్చు పెడుతున్నారు సార్. దీంతో ఏం చేయొచ్చు? తెలంగాణ సచివాలయాలు దాదాపు 2 కట్టచ్చు. అలాగే కొత్త పార్లమెంటు భవనం 1 నిర్మించవచ్చు. ఇంకా మిగులుతుంది, చాలా మిగులుతుంది. గ్రాండ్గా మంచి పార్టీ కూడా చేసుకోవచ్చు ఆ మిగిలిన డబ్బుతో. కేవలం అద్దాలు, కరెంటు, ప్లంబింగు, రోడ్లు, డ్రైనేజీ వీటి కోసం పెడుతున్నటువంటి ఖర్చుతోనే తెలంగాణ సచివాలయాలు 4 ఇక్కడ ఒక 2 10 తెలంగాణ సచివాలయాలు, కేవలం అద్దాలకు, కరెంటు, ప్లంబింగ్, రోడ్లు, డ్రైనేజీ తెలంగాణ సచివాలయాలు 10 కట్టేయచ్చు. ఈ అద్దాలు, కరెంటు, ప్లంబింగ్, రోడ్లు, డ్రైనేజీకి అవుతున్నటువంటి ఖర్చుతో పార్లమెంటు భవనాలు ఎన్ని కట్టచ్చు? 3, 2, 5, 1, 6, మొత్తం 6 కట్టచ్చు. అది చంద్రబాబు నాయుడు గారి లెక్క. అందుకే అమరావతిని బంగారు బాతుల, బంగారు చక్కెర లడ్డూల, బంగారు బాతు గుడ్డుల ఆయన చూస్తున్నారా? ఈ అంశంపైనే చర్చిద్దాం. రైట్, చర్చలో పాల్గొంటున్నారు కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. తిలక్ గారు సీనియర్ అనలిస్ట్ మనతో పాటు జాయిన్ అయ్యారు. అలాగే రేగడి లక్ష్మణరావు గారు వైఎస్ఆర్సీపీ మీడియా ప్యానలిస్ట్ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఎస్, కారుమూరి వెంకటరెడ్డి గారు, ఏం సార్ ఇది? అద్దాలకు 2,500 కోట్లు ఖర్చు పెడుతున్నారట చంద్రబాబు నాయుడు గారు. కేవలం అద్దాలకు మాత్రమే, ఆ బిల్డింగ్లకు వేసే అద్దాలకి. ఆ బిల్డింగ్కి వేసే అద్దాలతోనే సచివాలయాలు, తెలంగాణ సచివాలయాలు ఎన్ని కట్టచ్చు, అలాగే పార్లమెంటు భవనాలు కొత్తవి ఎన్ని కట్టచ్చు, చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఏంటి అవినీతి? ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ, అట్లాంటి సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. అంటే యోగా అందరికి 300 కోట్లు ఖర్చు పెట్టినాడికి అద్దాలకు 2,500 కోట్లు ప్లస్ జీఎస్టీ ట్యాక్స్ అవన్నీ మీరు మర్చిపోయారు. ఇంకా అవి కూడా కలిపితే ట్యాక్స్ కూడా ఉందా? జీఎస్టీ, సేవరేజ్ ట్యాక్స్ ఇవన్నీ ఉంటాయి. దాన్ని మొత్తం కలిపితే 2,900 కోట్లు పైగా, అంటే దాదాపు 3,000 కోట్లు అవుతుంది. కేవలం క్రమ పద్ధతిలో అంటుగట్టినట్టు చేస్తున్నారా? అవినీతిని ఒక క్రమ పద్ధతిలో
ఏ విధంగా చేయాలంటే చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవాలి ఈ ప్రపంచంలో ఎవరైనా. అప్పుడే చెప్పింది కదా తెహల్గా చంద్రబాబు నాయుడు గారు అంత అవినీతి పరుడు. సో ఇప్పుడు క్లియర్గా మరోసారి కూడా చంద్రబాబు నాయుడు గారు అవినీతి అనేది కళ్ళకు కట్టినట్టు కనపడతా ఉంది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మీకు అక్కడ క్లియర్గా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి వచ్చినటువంటి మొత్తం ఆదాయం అంతా 99% జీతాలు ఇవ్వడానికే సరిపోతుందని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే చెబుతున్నారు. అంటే మన దగ్గర ఇంకేం డబ్బులు లేవు అంటే ఇవన్నీ ఏం చేస్తున్నారు, అప్పులు తీసుకుని వచ్చి పెట్టాలనేది క్లియర్గా మనకు కనపడుతుంది. అంటే ఇప్పటికే అమరావతి పేరుతో అంతకుముందు ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు 5,300 కోట్లు అప్పు చేశాడు, ఇప్పుడు ఒక 47,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు. అంటే 55,000 కోట్ల రూపాయలు 53,000 కోట్ల రూపాయలు అమరావతి పేరుతో ఇప్పటికే అప్పులైనవి. మరి అప్పులతో ఏం చేస్తున్నారని అంటే ఇది మీరు చూసారు కదా ఇప్పుడు సచివాలయం, దీనికి మొత్తానికి ఎంత అవుతుంది ప్రజెంట్ ఎస్టిమేషన్, ఇంకా అది మొత్తం కంప్లీట్ కాలేదు ఈశ్వర్ గారు. మరి నోట్ చేయాల్సింది అది ఏ 15,000 కోట్లకు చేరుద్దో తెలియదు. ఇప్పుడు ప్రజెంట్ మీరు చెప్పినట్టుగా 9,612 కోట్లు ప్రజెంట్ అవుతుంది. అంటే ఒక సచివాలయం సంబంధించినటువంటి 4 టవర్లు ఒక జిఏడి టవర్ మొత్తం కట్టడానికి, అంటే ఒక 5 బిల్డింగ్లు కట్టడానికి అవుతున్నటువంటి ఖర్చు దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు. అక్కడ పక్కన తెలంగాణ రాష్ట్రంలో సచివాలయం కట్టడానికి అయినటువంటి ఖర్చు 600 కోట్ల రూపాయలు. ఇక్కడ మొత్తం సచివాలయానికి ప్రజెంట్ అవుతున్న ఖర్చు ఇంకా అది ఎస్టిమేషన్ ఇంకా పెరిగింది తగ్గదు కానీ 10,000 కోట్లు. అక్కడ 600 కోట్లు ఏంటి సచివాలయం తెలంగాణలో, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో సచివాలయం కట్టడానికి 10,000 కోట్లు ఏంటి? అసలు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో సచివాలయం ఉంది, దానికి మళ్ళీ ఇంకో 10,000 కోట్లు తగలేసి ఏదైతే సచివాలయం కడతామంటావేంటి? రెండోది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆల్రెడీ అసెంబ్లీ ఉంది, మళ్ళీ కొత్త అసెంబ్లీ కట్టడానికి 2,000 కోట్లు అంట. పార్లమెంట్ భవనమే 900 కోట్లు అయితే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అంతకంటే సభ్యులు తక్కువ మందే కదా. అవును, మరి దానికి ఎందుకు 2,000 కోట్లు అవుతుంది? ఇంకో విషయం చూసేటప్పటికి హైకోర్టుకి 2,000 కోట్లు దాదాపుగా. అంటే ఆల్రెడీ హైకోర్టు మనకు ఉంది, మరి అంటే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సచివాలయం ఉంది, అసెంబ్లీ ఉంది, హైకోర్టు ఉంది. ఈ 3 ఉండగా ఈ 3 మళ్ళీ కడుతున్నామని చెప్తూ ఒకదానికి సచివాలయానికి 10,000 కోట్లు, అసెంబ్లీకి 2,000 కోట్లు, హైకోర్టుకి 2,000 కోట్లు, అంటే ఎంత 14,000 కోట్ల రూపాయలు. ఈ 14,000 కోట్ల రూపాయలు ఏమన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దగ్గర డబ్బులు ఏమైనా ఎక్కువ ఉండి కడుతున్నావా? అంటే అప్పులు తీసుకుని వచ్చే కదా, మరి వీటన్నిటికి వడ్డీ ఎంత కట్టాలి రేపొద్దున? ఇదొక పాయింట్. రెండోది అసలు ఎందుకు ఇంత అయ్యిద్ది, ఎందుకు ఇంత అయ్యిద్ది? దోపిడీ చేస్తేనే ఇంత అయ్యిద్ది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 13 లక్షల చదరపు అడుగుల్లో, మళ్ళీ అందరూ నోట్ చేసుకోవాల్సిన పాయింట్, 13 లక్షల చదరపు అడుగుల్లో ఒక మెడికల్ కాలేజీ, హాస్పిటల్, హాస్టల్ బిల్డింగులు, లైబ్రరీ ఇలాంటివన్నీ, మళ్ళీ ప్లే గ్రౌండ్ ఇవన్నీ మొత్తం కలిపి 13 లక్షల చదరపు అడుగుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మెడికల్ కాలేజ్ నిర్మాణానికి అయిన ఖర్చు కేవలం 500 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే ఎంత అయింది చదరపు అడుగుకి? 3,846 రూపాయలు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీని ఒక చదరపు అడుగు 3,846 రూపాయలతో 13 లక్షల చదరపు అడుగుల్లో అద్భుతమైనటువంటి బిల్డింగ్లు మనకు ప్లే చేస్తే కనుక కనపడుతుంది, అద్భుతమైనటువంటి బిల్డింగ్లు అక్కడ కడితే, మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు 13 లక్షల చదరపు అడుగులకు 4 రెట్లు 52 లక్షల చదరపు అడుగుల్లో సచివాలయం కడుతున్నారు అంటున్నారు. అంటే ఎంత అయింది మళ్ళా? అయితే 500 × 4 2,000 కోట్ల రూపాయల లోపు మాత్రమే కావాలి. మరి దానికి 10,000 కోట్లు ఎట్లా అవుద్ది? ఎందుకు 10,000 కోట్లు చెబుతున్నారు? ఇంకా దారుణమైన అంశం ఏంటంటే ప్రపంచంలోనే అత్యంత పెద్ద భవనం ఏంటి అని అంటే దుబాయ్లో ఉన్నటువంటి బుర్జ్ ఖలీఫా. అవును, అది 163 అంతస్తుల్లో ఉంది. దానికైన ఖర్చు 12,500 కోట్లు మాత్రమే. అంతేనా? 12,500 కోట్లతో 163 అంతస్తుల్లో ప్రపంచంలోనే అతి పెద్ద భవనం కట్టారు. ఓకే, మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ అను సచివాలయం రెండు బుర్జ్ ఖలీఫా అంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్నారు. 12,000 కోట్లు అయిపోతుంది. దానికి 14 అవుతుంది మొత్తం సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ కలిపితే 14. 3 బిల్డింగ్లకు అక్కడంటే 163 అంతస్తులు ఎత్తులు, లగ్జరీ హోటల్స్, దాంట్లో కార్పొరేట్ ఆఫీసులు, ఇది 163 అంతస్తులు ఒకటే హైట్ లో 163 అంతస్తులు కట్టడానికి ఆయన ఖర్చు 12,500 కోట్లు అయితే ఈయన 3 హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ 3 నిర్మించడానికి 14,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అంటున్నాడు. అంటే ఇది దోపిడీ కాక ఇంకోటి ఏంటి? రెండో అంశం వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా విశాఖపట్నంలో ది డెక్ అనేటటువంటి ఒక ప్రభుత్వ బిల్డింగ్ ని నౌక ఆకారంలో సిరిపురం జంక్షన్ లో 12 అంతస్తుల్లో నిర్మించారు ఈశ్వర్ గారు. 3,76,000 చదరపు అడుగుల్లో నిర్మించారు. 87 కోట్ల రూపాయలు దానికి అయినటువంటి ఖర్చు. ఒక చదరపు అడుగుకి 4,321 రూపాయలు. మరి ఇక్కడ ఎంత అవుతుంది? చదరపు అడుగుకి 20,000 రూపాయలు అవుతుంది. ఎట్లా అయింది? జగన్ గారు కట్టి 2 సంవత్సరాలు కదా బిల్డింగ్ కట్టి అయ్యింది. 2 సంవత్సరాల క్రితం విశాఖపట్నం లాంటి దగ్గర
4,321 రూపాయలతో లగ్జరీగా ప్రభుత్వ బిల్డింగ్ కడితే నువ్వు ఈరోజు అది 20,000 రూపాయలకు తీసుకొని వెళ్తున్నావు అంటే మరి ఇది దోపిడీగాకి ఏంటి? అదే 12 అంతస్తుల భవనంలో జార్జియా యూనివర్సిటీ, బెల్ సంస్థ ఐటీ కార్యాలయం, రతన్ టాటా ఐటీ హబ్బు, అదే ఇన్నోవేషన్ హబ్బు, సౌత్ సెంట్రల్ రైల్వే హెడ్ ఆఫీసు, ఇలాంటివన్నీ ఆ బిల్డింగ్లో ఉన్నాయి. అలాంటి బిల్డింగ్లు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇప్పుడు చెప్తున్నటువంటి 10,000 కోట్లతో ఎన్ని కట్టొచ్చు? 14,000 కోట్లు. అంతర్జాతీయ స్థాయి నిర్మాణం అంటున్నారు కదా, అంతర్జాతీయ స్థాయిలో ఉంటే ఆ మాత్రం ఖర్చు పెట్టద్దా? ఏంటి సార్ అంతర్జాతీయ స్థాయి నిర్మాణం అంటే? అంతకుముందు కూడా అంతర్జాతీయ స్థాయి నిర్మాణంలో తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక సచివాలయం కట్టాం, తెలుసు కదా, వర్షం వస్తే నీళ్ళు గారిని. ఇదే కదా అంతర్జాతీయ స్థాయిలో మనం కట్టామంటే. అంటే ఇది దోపిడీ కాక ఇది ఏంటనే క్లియర్గా అడుగుతా ఉన్నా. ఇప్పుడు మీరు మీరు చూస్తే సార్ 2,000 కోట్లు ఇప్పుడు ఎంత సచివాలయంలో అద్దాలకి దాదాపుగా 3,000 కోట్లు అవుతుంది, జిఎస్టీ ట్యాక్స్ అన్ని కలుపుకుంటే. ఈ 3,000 కోట్లతో డెక్ లాంటి బిల్డింగ్లు 35 కట్టచ్చు. విశాఖపట్నంలో డెక్ లాంటి 12 అంతస్తుల నౌకాకారంలో అద్భుతంగా అద్దాల మేడలాగా ఉంటుంది, అది మీరు చూసే ఉంటారు విజువల్స్ లో, బయట అంతా అద్దాలు నీటికి కనపడతాయి. ఇప్పుడు ఇలా అద్దాలకు పెడుతున్నాడు ఇక్కడ 3,000 కోట్లు. అక్కడ అద్దాల లాంటి బిల్డింగ్లు 87 కోట్లతో జగన్ గారు కట్టి చూపించారు. అలాంటి 35 కట్టచ్చు. 35 జగన్ గారి అభివృద్ధి మోడల్, చంద్రబాబు నాయుడు గారి అవినీతి మోడల్కి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 15,004 గ్రామ వార్డు సచివాలయాలు, 10,000కు పైగా రైతు భరోసా కేంద్రాలు, 10,000కు పైగా హెల్త్ క్లినిక్లు, 10,000కు పైగా డిజిటల్ లైబ్రరీల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దాని ఖర్చు ఆ 4 బిల్డింగ్లకు కలిపి ₹1 కోటి లోపు. అంటే ఇప్పుడు మనం ఈ 14,000 కోట్లతో 14,000 బిల్డింగ్లు కట్టచ్చు. ఎందుకంటే ఆ 4 బిల్డింగ్లు ₹1 కోటి ఖర్చు. అంటే 14,000 గ్రామాల్లో ఆ 4 బిల్డింగ్లు కట్టచ్చు. అంటే అద్దాలకు కూడా పెద్ద ఖర్చు అయినట్టు, అది కూడా అద్దాలతో చంద్రబాబు నాయుడు గారు అద్దాలకే 2,500 కోట్లు పెడుతున్నారు. మళ్ళీ జిఎస్టీ అంటే ట్యాక్స్ అంటే 3,000 కోట్లు, 3,000 కోట్లు దానికి అవుతుంది. అంటే ఇది దోపిడీయే కదా. ఇప్పుడు సచివాలయం 40 లక్షలు, గ్రామ సచివాలయం, అది కూడా అద్దాలతో మెరుస్తుంది కదా. డెక్ బిల్డింగ్ అద్భుతంగా ఉండదు సార్. విశాఖపట్నానికి ఒక మణిహారంగా ఉంటుంది ఆ సిరిపురం జంక్షన్ లో మీరు చూస్తే దాన్ని. ఎందుకంటే విశాఖపట్నంలో ఉండే వాళ్ళకైతే దాని గురించి బాగా ఐడియా ఉంటుంది. ఎందుకంటే కేవలం 87 కోట్లు. ఇంకా మంచి అద్దం తెస్తున్నారేమో. ఏ మంచి అద్దం తెస్తారు సార్? చంద్రబాబు నాయుడు గారు లాంటి అద్దం తెస్తారు ఏంది? అలా కాదండి. ఇప్పుడు అంతకంటే అద్భుతంగా ఏముంటుంది? 87 కోట్లు ఆ బిల్డింగ్ అయింది. ఓకే, 12 అంతస్తులు, 87 కోట్ల రూపాయలు మాత్రమే. మళ్ళీ దాంట్లో చూడండి సౌత్ సెంట్రల్ రైల్వే ఆఫీస్ లాంటి అన్ని, బెల్ కార్యాలయం, రతన్ టాటా ఐటీ హబ్, ఇన్నోవేషన్ హబ్, ఇలాంటివన్నీ అన్నీ ఉన్నాయి. జార్జియా యూనివర్సిటీ, ఒక యూనివర్సిటీ నడుస్తుంది దాంట్లో లోపల. సో ఇంతది 87 కోట్లు అయితే మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి 10,000 కోట్లు, 2,000 కోట్లు, 2,000 కోట్లు 3 బిల్డింగ్లకి సంబంధించి కేవలం సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టుకి 14,000 కోట్లు ఏంటి సార్? ప్లంబర్కి, ఎలక్ట్రీషియన్కి దాదాపు 2,316 కోట్లు ఇస్తున్నారు సార్. ఇస్తారు, ఆయన డబ్బులు కాదు కదా. చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ నుంచి ఇస్తున్నాడు కాదు కదా. ఇది ఏదైతే అప్పులు తీసుకొని వచ్చి మరి దోపిడీ చేయడానికి ఇచ్చేది కదా. ఎవరు ఈ కాంట్రాక్టర్లు అంటే చాలా వెరైటీగా ఉంటుంది. ఇది కూడా ప్రజలకు తెలియాలి. ఎందుకు ఈ రూపంలో కాంట్రాక్టర్లకి ఇలా దోచిపెడుతున్నారంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి వచ్చేటటువంటి డబ్బు. ఎవరు? చంద్రబాబుకు ఫ్రెండ్ అయిన బల్సు శ్రీనివాసరావు, బిఎస్ఆర్ ఇన్ఫ్రాట్రక్, ఈనాడు కిరణ్ సోదరుడు వియ్యంకుడైనటువంటి రాయల రఘు, ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్, ఎన్సీసీ చంద్రబాబుకు అత్యంత కావాల్సినటువంటి ఏవి రంగరాజు గారు, నారా లోకేష్ తోడలుడు వైజాగ్ ఎంపీ భరత్ ఫ్రెండ్ ఎం వెంకట్రావు, ఎంవీఆర్ ఇన్ఫ్రా, చంద్రబాబుకు అత్యంత సన్నిధుడైన మాజీ ఎమ్మెల్యే బొల్లేని కృష్ణకి చెందిన బిఎస్సిపిఎల్ సంస్థ, మంగళగిరిలో లోకేష్కి ఎలక్షన్ చూసిన కనకమేడల వరప్రసాద్, కేఎంవి ప్రాజెక్ట్స్. మరి డబ్బంతా చాటికి వచ్చింది. ఈ ప్రాపర్టీ నాదే, ఈ ప్రాపర్టీ నాదని, ఈ కాంట్రాక్టర్ నావాడు, ఈ కాంట్రాక్టర్ నావాడు, ఈ కాంట్రాక్టర్ నావాడు అని చెప్పి మళ్ళీ ఆ డబ్బులంతా ఎక్కడికి వస్తాయి? చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ దగ్గరకు వస్తాయి. సో ఇది దోపిడీకి సంబంధించినటువంటి అంశం. రైట్. తిలక్ గారు, ఈ అవినీతిని వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తోంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చాలా గట్టిగా చెప్తున్నారు, మంత్రులకు చెప్తున్నారు, కేబినెట్ భేటీలో చెప్తున్నారు, అదొక గొడ్డలి పార్టీ, అదొక కిల్లర్ పార్టీ, ఇది మీరు సరిగా ప్రచారం చేయలేకపోతున్నారు, అమరావతి పైన విషం కక్కుతున్నారు వాళ్ళు అని. ఈ అవినీతిని ఎవరు ప్రశ్నించకూడదా? అమరావతికి సంబంధించి కానీ, చంద్రబాబు నాయుడు గారి చరిత్ర కానీ, ఆంధ్రప్రదేశ్లో జరిగిన కుంభకోణాలు కానీ, ఏ కుంభకోణం చూసినా, ఏ అవినీతి చూసినా చంద్రబాబు నాయుడు గారిని రుజువు చేయగలిగిన సత్తా, సామర్థ్యం ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఉందా? ఏ కూపైనా ఉందా? ఆయన అవినీతిని ప్రశ్నించారా, లేకపోతే విచారించారా, శిక్ష వేశారా? ఎక్కడైనా ఉందా? ఆయన పిఐలో 2,000 కోట్ల రూపాయలు దొరికినాయి అని చెప్పేసి ఇన్కమ్ ట్యాక్స్ ప్రెస్ నోట్ ఇచ్చినా గానీ ఆ కేసు ఏమైనా కూడా అంతులేదు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఇన్ని వేల కోట్లు, లక్షల కోట్లు దోచుకుంటే మాత్రం ఏం చేయగలరు? అందువల్ల నేను ఈ సందర్భంలో ఒక మాట చెప్పదలుచుకున్నాను. సరే, ఖర్చు ఇవన్నీ అందరూ చెప్తున్నారు. ఇవాళ ఇంత అవినీతి జరుగుతుంది. పాత కేసులన్నీ పెండింగ్ ఉన్నాయి.
అయ్యి ఆయనే మళ్ళీ కొట్టి, ఆయనే జడ్జి, ఆయనే ముద్దాయి, ఆయనే కోర్టులో కొట్టేయించుకుంటాడు. మ్మ్. నేనేమంటానంటే మోడీ గారి బీజేపీకి మద్దతు కేంద్రంలో ప్రభుత్వం నడుస్తుంది, ఇక్కడ కూడా బీజేపీ ప్రభుత్వంలో ఉంది. ఒకవేళ ఈ అవినీతి కార్యక్రమాలన్నిటికీ బీజేపీ కూడా భాగస్వామ్య మద్దతు ఉందా? ఈ రెండింటిలో తేడా చెప్పాలి. ఒకటి అంటే కూటమి లేదు, కాబట్టి మద్దతు జనసేన కూడా లేదు, చెప్పాల్సిందే కదా భాగస్వామ్యం. సార్? బీజేపీ చెప్పాలి, జనసేన చెప్పాలి, లేకపోతే ఈ అవినీతికి ఏమైనా మద్దతు ఇస్తున్నారా వీళ్ళు? అంటే జనసేన సంగతి చెప్తాను, దాని సంగతి తర్వాత వస్తాను. ఆ. బీజేపీ ఎందుకంటే కేంద్రంలో ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉంది. అవును. అందువల్ల వాళ్ళు మద్దతు ఇస్తున్నారా, భాగస్వామ్యం ఉందా బీజేపీ వాళ్ళకి? ఈ రెండూ లేకపోతే ఎందుకు మీరు ఎంక్వైరీ చేయట్లేదు, ఎందుకు కట్టడి చేయట్లేదు? దానికి జవాబు చెప్పాలి. మ్మ్. గడ్డి తింటేనే లాలూ ప్రసాద్ జైల్లో పెట్టారే, ఇక్కడ గడ్డి భూమి అన్ని కలిపి తింటున్నారే, ఎందుకు కట్టడి చేయట్లేదు, ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదు? ఎస్. మ్మ్. గడ్డి తింటే మహా అయితే 300 కోట్లు అవుతుంది, అవును. ఇక్కడ 1000 కోట్లు మంచినీళ్ళు తాగినట్టు తాగేస్తుంటే అసలు ఏమి చేస్తుంది కేంద్ర ప్రభుత్వం? మ్మ్. కేంద్రంకి తెలియకుండానే ఇవన్నీ జరుగుతాయా? సార్ నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు ఆయన మద్దతు మాకు కావాలి కాబట్టి మా ప్రభుత్వం కొనసాగాలి కాబట్టి మేము చూడండి పోతామని ఒక మాట. మ్మ్. కాదు, ఇక్కడ రాష్ట్రంలో ప్రభుత్వంలో బీజేపీ నాయకులు ఉన్నారు కాబట్టి వాళ్ళ పాత్ర ఉందా? మ్మ్. ఓకే. అందుకే అది క్లారిటీ కావాలంటున్నాను నేను. కరెక్టే. ఇది ఈ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే మోడీ గారు దేశమంతా తిరిగి అవినీతి గురించి మాట్లాడటం కాదు, మ్మ్. అమరావతిలో జరుగుతున్న అవినీతి గురించి. నేను ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడట్లేదు, అమరావతిలో జరుగుతున్న అవినీతి గురించి. సార్ 2019 ఎన్నికల సమయంలో అప్పుడు బీజేపీకి టీడీపీకి మధ్య ఏర్పడిన గ్యాప్తో మోడీ గారే స్వయంగా ప్రచారం చేశారు కదా అప్పుడు, అమరావతిలో అవినీతి గురించి, పోలవరంలో అవినీతి గురించి, ఏటీఎం అని. అవునండి. మరి ఇప్పుడు ఎందుకు సైలెంట్గా ఉన్నారన్నదే అర్థం కావట్లేదు. ఎందుకు బీజేపీ ఇంత సైలెంట్ అయిపోయిందో అర్థం కావట్లేదు. అదే నేను నువ్వు ఎన్ని మాటలు చెప్పినా 2000 కోట్లు ఆయన పిఏ ఇంట్లో దొరికినాయి అంటే వాళ్ళ ఆ, ఇప్పుడు నిన్న పూడి శ్రీహరి అనే జర్నలిస్ట్ ని, ఆయన పార్టీ ఆఫీసులో పనిచేయచ్చు, వేరే విషయం. మ్మ్. ఆయన 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 పాత్ర ఉందా లేదా మ్మ్. అనేది తేలలేదు, ఎఫ్ఐఆర్ ఆయన పేరు లేదు. ఆయన టెర్రరిస్ట్ లాగా నేను చూస్తే ఒక 5-6 పోలీసులు చుట్టూ నిలబడి ఓ టెర్రరిస్ట్ లాగా తీసుకెళ్ళటం మ్మ్. ఏమిటిది అంటే 2000 కోట్లు ఆయన ఇంట్లో చంద్రబాబు నాయుడు గారు పిఏ ఇంట్లో దొరికినాయి అని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ప్రెస్ నోట్ ఇచ్చారు. ఎవరు గాలి మాటలు కాదు, ప్రెస్ నోట్ ఇస్తే ఆయన విదేశాలకు పారిపోతే లుకౌట్ నోటీస్ ఇచ్చిన తర్వాత దొరకలేదు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో తిరిగి వచ్చిన తర్వాత ఆయన అమెరికా నుంచి తిరిగి వస్తే మ్మ్. ఆయనకి ఉద్యోగం ఇవ్వటం కాకుండా సస్పెన్షన్ ఎత్తేసి లుకౌట్ నోటీస్ రద్దు చేసి తిరిగి ఉద్యోగం ఇచ్చి ఆ అమెరికాలో ఉన్న కాలానికి కూడా జీతం ఇచ్చారు. ఇది అందుకే నేనేమంటానంటే అమరావతిలో ఈ అవినీతి మీద ఒక యూనివర్సిటీ పెట్టచ్చు, దేశంలో వాళ్ళంతా వచ్చి ఇక్కడ స్టడీ చేయొచ్చు, అధికారం ఉంటే ఎలా తినొచ్చు, ఏ రకంగా కోర్టులు కూడా జోక్యం చేసుకోకుండా చూడొచ్చు, ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం వేలు పెట్టకుండా చూసుకోవచ్చు అనేది ఇది ఒక ఎగ్జాంపుల్ అవుతుంది. ఓకే. ఒక భయంకరమైనటువంటి ఎగ్జాంపుల్. మ్మ్. ఎందుకంటే దీంట్లో ఒకటి కాదండి, ఒక యాంగిల్ కాదు. అంటే దేశంలో ఎక్కడైనా మ్మ్. ఒక పార్టీ ఉంటుంది అధికారంలో. ఇక్కడ చాలా గమ్మత్తుగా అటు కాంగ్రెస్ ఎజెండా ఈయన ఫిక్స్ చేస్తారు తెలంగాణ గవర్నమెంట్ కి, కరెక్ట్. ఇక్కడ బీజేపీకి ఫిక్స్ చేస్తారు, ఆ. తెలుగుదేశం జనసేన ఫిక్స్ చేస్తారు. చాలా గమ్మత్తుగా ఉంది ఇది. బీజేపీ కాంగ్రెస్ దేశంలో ప్రత్యర్థులు. మ్మ్. పవన్ కళ్యాణ్ కూడా నేను జనసేన ఎందుకు తీసుకొచ్చానంటే భాగస్వామిగా ఉన్నారు కదా, ఈ విధంగా ప్రజాధనం ఇంత దుర్వినియోగం అవుతుంటే, ఇంత అవినీతి జరుగుతుంటే ఆయన కూడా ప్రశ్నించాలి కదా. అసలు అద్దాలకి 2500 కోట్లు ఏంటి, జీఎస్టీ కూడా కలిపితే ట్యాక్స్లు అన్నీ కలిపితే 3000 కోట్లు ఏంటి, అద్దాలకి 3000 కోట్లు ఎక్కడైనా ఖర్చు పెడతారా? మన మెడికల్ కాలేజీలకేమో డబ్బు ఉండదు, 5000 కోట్లు ఉండదు. ఆయన ఆయన రాజకీయ చరిత్ర ఎలా తయారైందంటే 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ఉండాలంటున్నాడు. ఆయన ఒకటి ఫిక్స్ అయినట్టున్నాడు, 15 ఏళ్ళు నేను డిప్యూటీ సీఎంగా ఉండాలి. డిప్యూటీ సీఎంగా ఉండాలంటే నేను ఒంటరిగా పోటీ చేస్తే తమిళనాడు విజయలాగా నాకు సీట్లు రావు. కాబట్టి చంద్రబాబు నాయుడు కూటమితో ఉంటే ఓట్లు వస్తాయని గ్యారంటీ ఏంటో నాకు అర్థం కావట్లేదు. అది ప్రజలు 300 రోజులు లేదా 30 సంవత్సరాలు ఈయనకాయలు ఉంటారా? అవును. కాబట్టి కూటమిలో ఉంటే ఆ డిప్యూటీ సీఎం పదవి ఉంటుంది, కాబట్టి క్వశ్చన్ చేయకూడదు.
ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడే మన వైజాగ్ మీటింగ్ లో పల్లా శ్రీనివాసరావు సరే భజన చేసుకుంటారు, అది వాళ్ళ పార్టీ ఇష్టం. ఎస్. డయాస్ మీద అది ఆంధ్ర యూనివర్సిటీ డయాస్ ఏదో మరి ఆ డయాస్ మీద పల్లా శ్రీనివాసరావు ఒక మాట చెప్పారు. 2029 కూడా తెలుగుదేశం ముఖ్యమంత్రి ఉంటారు అవును. అంటే లోకేష్ గారు ఉంటారు. అవును. అంటే ఏంటి, పవన్ కళ్యాణ్ నీకు రాదయా అని చెప్పడం. చెప్పడమో అయినా చెప్పించడమో. ఆయన మన లోకేష్ గారు ప్రమాణ స్వీకారం చేశారు కదా వర్కింగ్ ప్రెసిడెంట్గా, ఆ సందర్భంలో మాట్లాడారు అది పల్లా శ్రీనివాసరావు. వెంటనే పల్లా శ్రీనివాసరావు ఆ మాట చెప్పగానే వెంటనే పల్లా శ్రీనివాసరావు వైపు లోకేష్ గారు తిరిగి నమస్కారం పెట్టాడు. పవన్ కళ్యాణ్ గారు అసలు ఇప్పటివరకు స్పందన లేదు. ఓకే. రేగడి లక్ష్మణరావు గారు, ఏంటి అమరావతి అవినీతి పైన ఏం చెప్తారు? మన జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్లో ది డెక్ బిల్డింగ్ కట్టారు. ఎంత ఖర్చుతో కట్టారు ఏంటి అనేది చాలా క్లియర్గా వివరించారు వెంకటరెడ్డి గారు. రిషికొండలో పర్యాటక సంస్థకు సంబంధించి, పర్యాటక శాఖకు సంబంధించి అద్భుతమైన బిల్డింగ్లు కట్టారు. మరి ఏంటి, ఏం కడుతున్నారు ఇక్కడ? ఈ 14,000 కోట్లు ఏంటి ఒక సచివాలయానికి, అసెంబ్లీకి, హైకోర్టుకి కలిపి? సరే, ఈశ్వర్ గారు మీకు అలాగే ప్యానల్ ఉన్న పెద్దలకి, సాక్షి టీవీ యాజమాన్యానికి అందరూ కూడా నమస్కారం అండి. నమస్తే సార్. జగన్మోహన్ రెడ్డి గారు రిషికొండ మీద కట్టినటువంటి భవనాలకి సుమారు 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని చెప్పి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఉండడానికి, ఆయన సత్యమాని గారు ఉండడానికి విలాసవంతమైనటువంటి ప్యాలెస్లు కట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని ఒక తప్పుడు ఆరోపణలు చేసి ప్రసారం చేశారండి గట్టిగా. అవును. మరి 400 కోట్లు ఖర్చు పెట్టి శాశ్వతమైనటువంటి భవనాలు కట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు యోగా పేరు చెప్పి 300 కోట్ల రూపాయలు తగలబెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారి విజను, అలాగే ఈ రోజున మనం చూస్తే సచివాలయం పేరు చెప్పి సుమారు 9,100 కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు పెడుతున్నాం అని చెప్పారు. అంటే గతంలో తాత్కాలిక సచివాలయానికి 2,000 కోట్ల పైన ఖర్చు పెట్టారు. గతంలో కట్టినటువంటి హైకోర్టు భవనానికి సుమారు 1,200 నుంచి 1,200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అంటే ఇవన్నీ గాల్లోకి వెళ్ళిపోయినట్టే. అంటే శాశ్వత భవనాలు కడతానన్నప్పుడు తాత్కాలికమైన భవనాలు ఎందుకు కట్టారు? అక్కడ మేము శాశ్వతమైనటువంటి భవనాలు కడితే ప్రభుత్వ ధనం, ప్రజాధనం వృధా అయిందని మాట్లాడిన వ్యక్తులు ఈ రోజున ఇంత అవినీతి జరుగుతూ ఉంటే మరి సోకాల్డ్ మీడియా, ఎల్లో మీడియా అంతా కూడా వాళ్ళకి భజన చేస్తున్న మీడియాలందరూ కూడా వాళ్ళకి కళ్ళు కనబడట్లేదండి. ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం, అమరావతిలో ఒక నీటిపారుదల శాఖలో మనం ఏదైతే ఎత్తిపోతల పథకం కింద వీళ్ళు ఏదైతే చేస్తూ ఉన్నారో 1,000 కోట్ల రూపాయలు అక్కడ క్వాంటం కట్టినటువంటి టవర్స్ వైపు నిల్వ ఉంచిన వాటర్ని తోడడానికే మరి 1,000 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారని వాళ్ళే చెప్తా ఉన్నారు. అమరావతి పేరు చెప్పి బంగారం ఇచ్చే బాతుగుడ్డు, మనం ఎలాగైతే చిన్నప్పుడు కథ నేర్చుకున్నామో ఒక బంగారం కోడిగుడ్లో పెట్టే ఒక బాతు ఏ రకంగా అయితే మరి ఆ కథ మనం విన్నామో, ఈ రోజున బంగారం గుడ్లు పెట్టే అమరావతి అన్నట్టుగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక బాతులాగా చూస్తూ ఉన్నారు అమరావతిని. కానీ ఆ కథలో అతను దురాశ ఎక్కువయ్యి, అత్యాశ ఎక్కువయ్యి ఆ బాతుని కోసుకునేస్తాడు. లోపల గుడ్లుంటాయి, అన్నీ తీసుకోవచ్చు ఒకేసారి అని. కానీ చంద్రబాబు నాయుడు గారు అలా చేయరు. ఆయనకి విజన్ ఉంది కాబట్టి ఒక్కొక్క గుడ్డు పెట్టనిస్తారు తెలివిగా. ఒకసారి శాశ్వత సచివాలయం, ఇంకోసారి అదే తాత్కాలిక సచివాలయం, ఒకసారి తాత్కాలిక అసెంబ్లీ, ఇంకోసారి శాశ్వత అసెంబ్లీ. అట్లా ఒక్కొక్క గుడ్డు పెట్టుకుంటూ పోతుంటే ఆదాయం ఉంటుంది బాగా. బంగారు గుడ్డు సార్. ఇప్పుడు డ్రైనేజీలకి 1,027 కోట్ల రూపాయలు వెచ్చించమన్నారు సార్. సరే, డ్రైనేజీలు ఏమైనా వెండి బంగారంతో వేస్తూ ఉన్నారా మిక్స్ చేసి? లేదా రోడ్లకి ఏమైనా ప్లాటినం కానీ బంగారం కలిపి వేస్తూ ఉన్నారా? 1 కిలోమీటర్కి 1,2 కోట్ల రూపాయలు 3 కోట్ల రూపాయలు అలా ఖర్చు పెడతారు సార్ వీళ్ళు. అంటే కిలోమీటర్కి 180 కోట్లు, 180 కోట్లు అక్షరాల. ఇది ప్రపంచ చరిత్రలోనే లేదు ఇది. ఒక పక్కన సింగపూర్ అంటారు, ఒక పక్కనేమో న్యూయార్క్ అంటారు, ఒక పక్కనేమో ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి రాజధాని సిడ్నీ పేరు చెప్తారు. అంటే ఇటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్లో ఉన్నటువంటి రాజధానులన్నింటినీ కూడా నిర్మించాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అవినీతిని మనం నవ్వకూడదు సార్. నవ్వితే మనం ఇదవుతాం. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచి కూడా అవినీతిని ఏ విధంగా చేయాలి, అవినీతితో వచ్చినటువంటి అమౌంట్ని మనం ఎలాగా మన రాష్ట్రం నుంచి మనం ఏ రకంగా మనకున్నటువంటి అనువాయులకు కానీ మన అనుసరులకు కానీ ఏ రకంగా మనం ఇది మన వాళ్ళని సంపన్నులుగా చేయాలన్న ఒక ఉద్దేశంతో ఆయన ఆలోచన విధానం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రకమైనటువంటి అవినీతిని పెంపొందించడానికి ముందుగానే ఉంటారండి. మనకు తెలుసు అమరావతి సర్కార్ ఏవైతే వీళ్ళు ఫస్ట్ 50,000 ఎకరాలు, తర్వాత ఇంకొక 50,000 ఎకరాలు, 1,00,000 ఎకరాలకి ఇంత మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చాలా
క్లియర్గా చెప్పారండి. 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి కదా, మీరు ఎప్పుడు ఖర్చు పెడతారు? మీరు ఇప్పటికీ మీరు ఖర్చు పెట్టింది అప్పుడు 5 సంవత్సరాలు, ఇప్పుడు 2 సంవత్సరాలకి 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టానా అని మీరు చెప్తూ ఉన్నారు. సో తీరా చూస్తే 47,360 కోట్ల రూపాయలు మీరు ప్రపంచ బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొచ్చారు అమరావతి పేరు చెప్పి. కానీ మీరు ఖర్చు పెట్టింది 8,000 కోట్ల రూపాయలు కదా, ఇంకా 2 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు పెడతారు? ఎకరాకి మీరు చెప్పిన విధంగానే ఒక ఎకరాకి సుమారు 1,000-2,000 కోట్ల రూపాయలు వేసుకుంటే మరి 2,000 కోట్లు అవుతా ఉంది కదా, 2 లక్షల కోట్లు అవుతా ఉంది కదా. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి తీసుకొస్తారంటే ఎకరాకు 2 కోట్లు, లక్ష ఎకరాలకు 2 లక్షల కోట్లు, ఎకరాకు 2 కోట్లు ఖర్చు కేవలం ఇన్ఫ్రా డెవలప్మెంట్ కి, మౌలిక వసతులు కల్పించడానికి, ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం, రోడ్లు పైప్ లైన్లు వేసుకోవడానికి 2 లక్షల రోడ్లు కోట్లు పైప్ లైన్ వేయడానికి. ఇందాక మీరు చెప్తున్నట్టు ఒక కిలోమీటర్కి 180 కోట్ల రూపాయలు అంటే నాకు తెలిసినంత ప్రపంచంలో ఎక్కడ కూడా వేయరండి. అమెరికాలో కూడా నాకు తెలిసి 1 కిలోమీటర్కి 180 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన దాఖలాలు కనబడట్లా. రైట్. సో అటువంటి అవినీతి మీద కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఎందుకు ప్రశ్నించట్లేదు? ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి వైపు టర్నప్ చేశారండి, ఇగో రిషికొండ వైపు అని చెప్పి ఇంకోటి అన్నారు కదా. మరి ఈ రోజున ఇంత అవినీతి జరుగుతుంది అమరావతిలో. అమరావతి పేరు చెప్పింది 1,000 కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా అవుతూ ఉంది. దీని మీద ఎందుకు ప్రశ్నించట్లా? పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం అనేది రావాలి సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా ఉద్యమం వస్తే ఖచ్చితంగా దీనికి చంద్రబాబు నాయుడు గారు దీన్ని నిజంగా ఆయన ఒక ఆలోచించే విధానంలోకి వెళ్తాడని అనుకోవచ్చండి. రైట్ అండి, రైట్. వెంకటరెడ్డి గారు, నేను తిలక్ గారిని అడిగాను ఆ ప్రశ్నే. మీరు అమరావతి గురించి ఏదైనా మాట్లాడితే మీది గొడ్డలి పార్టీ అని, కిల్లర్ పార్టీ అని, ఒక సైకో పార్టీ అని ప్రచారం చేయాలని చంద్రబాబు నాయుడు గారు గట్టిగా పార్టీ నాయకులకు చెప్తున్నారు. మీరు ఇంకా సరిగా చెప్పట్లేదు అని. మరి ఎలా ప్రశ్నిస్తారు మీరు? నిన్న డీజిల్ పెట్రోల్ దొరకకపోతే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ బంకులోనే ఆపేశారని చెప్పి మాట్లాడారు నిన్న. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బంకులను, తెలుగుదేశం బంకులను ఉంటాయి పెట్రోల్ బంకుల్లో. ఆ పెట్రోల్ బంకుల్లో పనిచేసి టీవీ ఛానల్ యాంకర్లు అయితే వాళ్ళకి మనం ఏం చెబుతాం కానీ అమరావతికి 2 కోట్ల 50 లక్షల 2 కోట్ల 70 లక్షల మొత్తం 150 కోట్ల రూపాయలు ఏదైతే దాన్ని స్కామ్ అది. ఎందుకంటే 98 రూపాయలు నార్మల్ డీజిల్ అయితే ఇది 153 రూపాయలు. అంటే లీటర్ 2 కోట్ల 70 లక్షల లీటర్లు పట్టుకెళ్ళిపోవాలని. అంటే ఇప్పుడు ఏంటంటే అమరావతికి ధనాన్ని, ఇంధనాన్ని మొత్తాన్ని అమరావతికి దోచిపెడుతున్నారు. ధనం ఇంధనం రెండు అమరావతి పేరు చెప్పి చంద్రబాబు నాయుడు గారు దోపిడీకి పాల్పడుతున్నారు. బాగా చెప్పారు. ధనం ఇంధనం రెండు మీకు వందనం. రైమ్ బాగా చెప్పినందుకు మీకు వందనం. మాకు వందనం. అదే ధనము ఇంధనం రెండు పేరు చెప్పి చంద్రబాబు నాయుడు దోచుకుంటున్నాడు అక్కడ. అంతే తప్ప రాష్ట్ర ప్రజలకి అక్కడ దోచిపెట్టలేదు, లేదా అమరావతి ప్రాంతంలో ప్రజలకు కూడా ఏమి అందిస్తున్నటువంటి లేదు. అక్కడ తన కాంట్రాక్టులకు దోచిపెట్టి ఇక్కడ దోచుకుంటున్నాడు అనేది క్లియర్గా అర్థమవుతా ఉంది. రెండో పాయింట్ ఇక్కడ క్లియర్గా వచ్చేటప్పటికి మనం ఇప్పుడు ఈ 2,500 కోట్ల రూపాయలు అద్దాలకు సంబంధించిన దాంట్లో GST, NAC, సేనరైజ్ ఛార్జెస్ ఈ 3 కలిపితే ఇంకో 401 కోట్లు. అంటే మొత్తంగా ఏదైతే 2,540 కోట్లు ప్లస్ ఒక 401 కోట్లు అంటే దాదాపు 3,000 కోట్ల రూపాయలు దీనికి సంబంధించి అవుతాయి. మరి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ బేదరుపులు అరుస్తూ ఉంటారు. మరి 3,000 కోట్ల రూపాయల అద్దాలకు ఎట్లా ఖర్చు పెడుతున్నారు? ఎందుకంటే కొత్తగా ఒక పెన్షన్ ఇవ్వాల ఈ 2 సంవత్సరాల్లో. ఉన్న పెన్షన్లో 4 లక్షలు తీసేశారు. రెండోది వచ్చేటప్పటికి ఆరోగ్యశ్రీ లేదు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు, ఈరోజు వసతి దీవెన లేదు, చేనేత నేస్తం లేదు, ఆసరా లేదు, చేయూత లేదు, ఆడబిడ్డ నిధి లేదు, నిరుద్యోగ వృత్తి లేదు, హాస్పిటల్లో ప్రభుత్వ హాస్పిటల్లో మందులు లేవు, రైతులకు యూరియా లేదు, ఏ పంటకి గిట్టుబాటు ధర లేదు. కానీ అమరావతిలో బిల్డింగ్కి అద్దాలకు మాత్రం 3,000 కోట్లు ఖర్చు పెడతామని చెబుతున్నారు. మరి ఒక స్కూల్ కూడా బాగు చేసింది లేదు, ఒక హాస్పిటల్ బాగు చేసింది లేదు, ఒక కాలేజ్ కట్టింది లేదు. అంటే ఏంటి ఈరోజు రాష్ట్రంలో మీకు ప్రయారిటీ ఏంటి? దోపిడీయే మీ ప్రయారిటీ. దోపిడీ ప్రయారిటీగా అంటే ఇవన్నీ ప్రజలకు సంబంధించినవి. మానిటరింగ్ ఉండాలి కదా సార్, జాగ్రత్తగా రూపాయి చూసి ఖర్చు పెట్టుకోవాలి కదా. చంద్రబాబు నాయుడు గారు ఏమైనా దుబారా చేసేసి ఇది చేశారు సార్. జాగ్రత్తగా మీరు రూపాయి ఖర్చు చేసేవాళ్ళు అయితే ఇప్పుడు అమరావతి పేరుతో ఏదైతే ఈ రకంగా దోపిడీ అప్పులు చేసి మరీ దోపిడీ చేస్తారో పాయింట్ నెంబర్ 1. రెండోది రామోజీరావు తద్దినం సభను ఒకటి పెట్టారు. అదే అంటే సంస్మరణ ఏదో అంటారు, నాకు అది సంస్మరణ సభను దానికి 10 కోట్లు పెట్టారు. నారా భువనేశ్వర్ గారు ఏదో మహిళల సభకు అటెండ్ అయ్యారని చెప్పి 5 కోట్ల రూపాయలు ఆ సభకి సంబంధించి ఇచ్చారు. యోగాంధ్ర ఒక 300 కోట్లు ఖర్చు చేశారు. చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టేవాళ్ళు ఇట్లా ఖర్చు పెడతారా? అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఇంటి మరమ్మతులకి కరకట్ల ఆయన కొంప కాదు అది, ఇంకోళ్ళ కొంప. వాళ్ళకి అర్థం కాదండి బాబు మీకు. వాళ్ళకి ఆ కొంప లేదంటే ప్యాలెస్లు అంటే వాళ్ళకి అర్థం అవుతుంది. ఇల్లు అంటే వాళ్ళకి అర్థం కావాలి. ఇల్లుకి ఫోన్ చేసి కొంప కొత్తనా అని చెబుతారు వాళ్ళు. వాళ్ళ భాష వాళ్ళకి ఇంటికి వస్తున్నా అని చెప్పరు, వాళ్ళ భాష ఎంత కాబట్టి ఆ భాషలో అని చెప్పాలి వాళ్ళకి. సో చంద్రబాబు నాయుడు గారు కరకట్ట కొంపకి 2.5 కోట్లు మరమ్మతులకి, ఆ దారిలో లైటింగ్ల ఖర్చు ఒక 5.5 కోట్లు, సిద్ధార్థ లోద్రాకి నెలకు 1 కోటి రూపాయలు, నెలకు 1 కోటి రూపాయలు. మరి మిగిలిన లాయర్కి ఇంకెన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారో తెలియదు. ఎందుకంటే ఇక్కడ సోషల్ మీడియాలో కేసులు పెడతారు,
ఇక్కడ నుంచి బెయిల్ వస్తే హైకోర్టుకి పోతారు, మళ్ళీ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా పోతారు. ఏం ఫ్రీగా వాదించరు కదా, డబ్బులు ఇవ్వాలి కదా వాళ్ళకి సంబంధించి. ఓకే, ఇది ఒక ఖర్చు. ఇప్పటికి 30,000 మంది కన్సల్టెంట్లు పెట్టారు, 750 కోట్లు అన్ని డిపార్ట్మెంట్లు. ఏది మీరు అన్న మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వరకు అన్ని డిపార్ట్మెంట్లో 30,000 మంది కన్సల్టెంట్లు, వాళ్ళకి సంవత్సరానికి 750 కోట్లు డబ్బులు. 38 మంది సలహాదారులు, ఒక్కొక్కరు 2.5 లక్షల నుంచి 4.5 లక్షలు 5 లక్షలు కూడా ఉంది. 38 మంది సలహాదారులు. మీ గవర్నమెంట్ లో చాలా గట్టిగా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. సార్ మేము 5 సంవత్సరాల్లో 30 మందిని పెడితే వీళ్ళు 2 సంవత్సరాల్లో 38 మందిని పెట్టారు. 38 నెలలు కూడా కాలేదు, పరిపాలన 23 నెలలు. 38 మంది సలహాదారులను పెట్టారు. మళ్ళీ విదేశీ పర్యటనలో విహారయాత్రలు మనం చూస్తూనే ఉన్నాం. వీళ్ళు దావోస్ వెళ్ళి ఒక పెట్టుబడి తెచ్చింది లేదు కానీ దావోస్ వెళ్తున్నామని పబ్లిసిటీ కోసం ఇంగ్లీష్ పత్రికలకి ఇంగ్లీష్ ఛానల్కి కోట్లాది రూపాయలు. చంద్రబాబు నాయుడు గారు ఫ్లైట్ ఛార్జెస్ ఏదైతే ఫ్లైట్లు ఖర్చు సంవత్సరానికి 54 కోట్లు 63 లక్షలు. మళ్ళీ పవన్ కళ్యాణ్ కథనం, నారా లోకేష్ కథనం, మళ్ళీ వీళ్ళు పబ్లిసిటీ టీవీ యాడ్లు పేపర్ యాడ్లు ఇవన్నీ నన్ను చూసాం కదా మనం. అట్లానే మోడీ వస్తే అమరావతి సభకు ఒక 500 కోట్లు, కిలోమీటర్ అమరావతిలో రోడ్లు వేయడానికి మీరు అన్నట్టు 180 కోట్ల రూపాయలు. అది ఎంత దారుణం అంటే అది ఎక్కడో చూడండి. అమరావతిలో కొండవీటి వాగు నుంచి మణిపాల్ ఆసుపత్రి మీదుగా వారధి వరకు 3.5 కిలోమీటర్ల పొడవైన రోడ్డు వేయడానికి 631 కోట్ల 23 లక్షలు. అంటే ఒక కిలోమీటర్కి 180 కోట్ల 35 లక్షలు. ఈ ప్రపంచ చరిత్రలో ఇప్పటి వరకు కిలోమీటర్ రోడ్డు వేయడానికి ఎవడో 100 కోట్లు ఖర్చు పెట్టింది లేదు. అంతా 20 కోట్లు, మహా అయితే 30-40 కోట్లు మాక్సిమం అయితే. ఆల్రెడీ బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ ఇట్లాంటివి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కట్టున్నారు. సో ఇక్కడ 20 నుంచి 22 కోట్లు 180 కోట్లు అండి ఒక కిలోమీటర్ రోడ్డు వేయడానికి. ఈ విధమైనటువంటి దోపిడీ వరుసగా కనపట్లేదా? ఇది కాకుండా ఏదైతే ఇప్పుడు అమరావతి ఆవకాయని పెట్టారు, మీకు గుర్తుంటది, 5 కోట్లు అమరావతి ఆవకాయని. దానికి 5 కోట్లు ఆవకాయకి. అమరావతి ఆవకాయ ప్లేస్ లో మిగిలిన అన్ని రాష్ట్రాల్లో అన్ని కాయలు పెట్టడం కోసమని సంవత్సరానికి 50 కోట్లని దాన్ని కేటాయించారు. అంటే పిఠాపురంలో పొట్లకాయ పచ్చడని ఏం లేదా పెట్టలా, ఓన్లీ ఆవకాయనే పెట్టారు, పచ్చడని పెట్టలా. నీళ్ళు ఎత్తి తోడిపోయడానికి పిచ్చి మొక్కలు బేగడానికి 100 కోట్లు, అది అర్థం అవుతుంది. ప్రతిసారి మన దొరికేదే. హ్యాపీ సండే అని ఒక ప్రోగ్రామ్ ఉందని మీకు ఎవరికైనా తెలుసా? హ్యాపీ సండే అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు తగలేసి ఏదైతే ప్రతి నెల రెండవ ఆదివారం 4వ ఆదివారం యోగాను ఫిట్నెస్ క్రీడలు పెడతారంట. ప్రతి మున్సిపాలిటీలో పెడుతున్నారంట. ఇప్పుడు మన ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయింది. మరి ఈ ప్రోగ్రామ్ ఉందని ఎవరికైనా తెలుసా? విజయవాడలో విద్యుత్ సౌధ బిల్డింగ్ లో ఏదైతే పుదీనా మొక్క నాటడానికి 25 రూపాయలు, వేప మొక్క నాటడానికి 500 రూపాయలు. ఇది ఏం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు అంటే 2 సంవత్సరాల్లో 3,61,000 కోట్లు అప్పు చేసి ఇది చేసేటటువంటి వ్యవహారాలు. రైట్. తిలక్ గారు, మామూలుగా క్యాపిటల్ అంటే ఏ రాష్ట్రానికైనా అదొక గ్రోత్ ఇంజన్ కావాలి, రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూర్చేలా ఉండాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు అమరావతి పేరుతో గ్రోత్ ఇంజన్ కావాల్సిన దాన్ని ఒక గుదిబండలా తయారు చేస్తున్నారా ఈ రాష్ట్రానికి? ఇప్పుడు గ్రోత్ ఇంజన్ కాదండి, అక్కడ 1,00,000 జనాభా లేదు, మీకు ఎట్లా ఆదాయం ఉంటుంది? అవును, ఆ రాజధానిలో జనాలు 1,25,000 లక్షల దాకా ఉన్నారని పెంచారు, అంతకు మించి. కానీ రాజధానిలో నిర్మాణాల ఖర్చు అంతా ఎక్కడ చేస్తున్నారు? 29 గ్రామాలు. అమరావతి అవినీతి అనేది ఒక ఆస్పెక్ట్. అక్కడ తెలుగుదేశం వాళ్ళకి కావలసిన విధంగా దోచుకోవడానికి కావాల్సిన చర్యలు చేపట్టడం రెండోది. తెలుగుదేశం కాని వాళ్ళకి పెట్టే ఇబ్బందులు ఒక ఆస్పెక్ట్. ఎట్లా అంటే ఉదాహరణకి మీకు ఈ వారంలోనే తెలుగుదేశం ఎమ్మెల్యే పాష్యం ప్రవీణ్ గారు అనుచరులకి 200 ఎకరాల్లో లేఅవుట్ ఇచ్చారు. ఓకే, ఇచ్చారు. ఎట్లా ఇచ్చారు? 2025 డిసెంబర్లో మీకు జీవో 252 వచ్చింది. ఆ జీవో ప్రకారం నోటిఫికేషన్ ఇవ్వాలి, దానికి పర్మిషన్ ఇవ్వాలంటే ఎక్కడ ఉంది అన్ని మొత్తం వెరిఫికేషన్ అన్ని జరగాలి. ఏమి జరగల, పర్మిషన్ ఇచ్చారు. ఎందుకు? అదే తెలుగుదేశం కాని వాళ్ళకి పర్మిషన్ రావు లేఅవుట్లకి. ఇక్కడ ఏమవుతుందంటే ల్యాండ్ పూలింగ్కి ఇచ్చిన వాళ్ళకి, భూములు ఇచ్చిన వాళ్ళకి 1000 గజాలు ఇవ్వడానికేమో ఇబ్బంది ఆయనకి. వైసీపీ వాడు కావాలని ఉద్దేశపూర్వకంగా అదంతా నాశనం చేయడం కోసం ఇవ్వలేదు. ఆయన మాట ఒప్పుకుందాం. మరి నువ్వు 2 ఏళ్ళ నుంచి ఏం చేస్తున్నా? ఒక ఆస్పెక్ట్ అంటే ల్యాండ్ పోలింగ్ కి భూములు ఇచ్చిన, ఇంకో పక్కన ఏం చేస్తారు? ల్యాండ్ పోలింగ్ కి బయట ల్యాండ్ ఎక్విజిషన్ లేని వాళ్ళు, ల్యాండ్ ఎక్విజిషన్ ఏరియాలో లేని తెలుగుదేశం వాళ్ళకి వెంచర్ ఇవ్వడానికి, రియల్ ఎస్టేట్ వ్యాపారానికి పర్మిషన్ ఇస్తారు లేఅవుట్. ఈ దోపిడీ అండి ఇది. ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇది. ఇంత దోపిడీయా ఇది? ఇప్పటి వరకు మీరు చెప్పే లెక్క అద్దాలు ఇవన్నీ చెప్పారు. అవును, రేపు ఇంకా పూర్తి అవ్వలేదండి. దీనికి రంగులు వేయాలా, పూల మొక్కలు పెట్టాలా, మళ్ళీ పెయింటర్కి ఎక్కువ ఉంది, ఇంకా మళ్ళీ ఒక 3,000 కోట్లు.
ఈ మధ్య 30,000 కోట్లు నెల్లూరులో అవుతున్నాయి మాది. పూల మొక్కలు బయటకు వచ్చింది. పెయింట్ ఖర్చు ఎక్కువ నెల్లూరులో అవుతుందంట కుంభకోణం. ఒక మొక్క ఎంత ఖర్చు పెట్టారనేది. మళ్ళీ ఫర్నిచర్ కావాలి కదా సార్. ఫర్నిచర్ కావాలి. అవును. అందువల్ల ఇది ఎంత, అందుకే ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు నిరంతర ప్రక్రియ ఇది అని. మ్మ్. ఏది అవినీతి అనేది అందువల్ల ఇది ఈ అవినీతికి ఏమాత్రం ఫుల్ స్టాప్ గా పడదు, కానీ కామా పడాలంటే కేంద్ర ప్రభుత్వం కదలాలి. రైట్. వాళ్ళ మద్దతు లేదని నిరూపించుకోవాలి. ఎస్. వాళ్ళ పాత్ర అందులో భాగస్వామ్యం లేదని నిరూపించుకోవాలి. ఎస్. అమరావతిలో వాళ్ళు చేసేది Hmm. ఇప్పుడు రాష్ట్రం మొత్తానికి ఖర్చు పెట్టాల్సిన అమౌంట్ ని ఇక్కడే ఖర్చు పెడతాం అన్న ధోరణిలో పెడుతున్నారు. అవును. ఇప్పటి వరకు మనం జరుగుతున్న చర్చ ఏంటి? తాత్కాలిక భవనాలు నిర్మించారు, మళ్ళీ నిర్మిస్తున్నారని. మ్మ్. ఆయన గుర్తున్నోటు కేసులో దొరక్క ముందు హైదరాబాద్ సెక్రటరియట్ లో టెంపరీ రిపేర్స్ అని ఎంత ఖర్చు పెట్టారు? ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు? మ్మ్. ఆయన ఇల్లు కట్టుకుంటే హోటల్లో ఉండి ఎంత ఖర్చు పెట్టారు? హోటల్ బిల్ ఎవరు పే చేశారు? ఎస్. అందులో రూపాయి అంటే ఆయనకి లెక్కలేదు అసలు గవర్నమెంట్ డబ్బు అంటే. రైట్ సార్. రైట్. థ్యాంక్ యూ తిలక్ గారు. కేంద్ర ప్రభుత్వం అడుగు ముందుకు వేయకపోతే రైట్. ఈ అవినీతి ఇది ప్రపంచంలోనే ఒక ఎగ్జాంపుల్ గా మిగులుతుంది. యూనివర్సిటీ ఆఫ్ కరప్షన్ అని చెప్పేసి అమరావతిలో పెట్టేసి ట్రైనింగ్ ఇవ్వచ్చు. రైట్. రైట్. థ్యాంక్ యూ అండి తిలక్ గారు చర్చలో జాయిన్ అయినందుకు. రేగడ్ లక్ష్మణరావు గారు అలాగే కారుమూరి వెంకటరెడ్డి గారు థ్యాంక్ యూ. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.